మన పండుగల గొప్పతనం. ఉగాది కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని. శ్రీరామ నవమి భార్య భర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని. గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని. నాగుల చవితి ప్రాణాన్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని. వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని. రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడరాదు అని. వినాయక చవితి నవరాత్రులు ఊరంతా ఒక్కటిగా కలవడానికి. పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని. దసరా ఆయుధ పూజ ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని. కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని. సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని. మహాశివరాత్రి కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని. హోలీ వివిధ రంగుల వలనున్న వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.